ఈ రోజు దేవుడు ప్రాఫిటిక్ గా మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. ఇది అసలైన మాట. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఏడుస్తున్నా, సమాధానం రావట్లా, ఆలస్యం అవుతుంది, ఏంటి నా పరిస్థితి అంటే దేవుడు ప్రాఫిటిక్ గా మాట్లాడుతున్నాడు. జనమా అంటే మనల్నే. ఇక నువ్వెన్నటికీ కన్నీళ్లు కార్చవు. నువ్వు కన్నీళ్లు కార్చే ప్రసక్తే లేదు. ఎందుకు? నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించి నిశ్చయంగా నీ మొర వింటాడు. నువ్వు ఇలాగ మాట మొదలు పెట్టగానే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చి నీ కార్యంలో నువ్వు నెరవేరుస్తాడు, నీ మనసుకు నెమ్మదిపరుస్తాడు. ఇట్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం ప్రింట్అవుట్ తీసుకొని గోడ మీద పెట్టుకొని దాన్ని ప్రాఫెసీ చేసి దాని మీద చేతులేసి ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని కొంచెం ఓపిక చేసుకొని యెషయా గ్రంథం 30వ అధ్యాయం అంతా కూడా చదివి అందులో ఉన్న విషయాలన్నిటిని కూడా గమనించి దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని అర్థం చేసుకొని ఆ వాగ్దానాన్ని గనక స్వతంత్రించుకుంటే, జనమా, నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నిశ్చయముగా నీ మొర విని నిన్ను కరుణిస్తాడు. నువ్వు మాట్లాడిన వెంటనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రే. అయ్యా తండ్రి, ఈ వాగ్దానము మా జీవితములలో నెరవేర్చబడుగా. అయ్యా తండ్రి, మా కన్నీరు తుడిచివేయబడి సంతోష గానము చేస్తూ నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.